హోషేయ గ్రంథము 11వ అధ్యాయము. హోషేయ గ్రంథము 11వ అధ్యాయం. లెట్ us turn our Bible to the book of Hosea chapter 11 verses 1. 11వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకున్నట్లయితే అక్కడ చక్కటి మాట రాయబడి ఉంది. చదువుదాం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ బాలుడు అన్న చోట చిల్డ్రన్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది. కాబట్టి ఇక్కడ మనము పాపన బాబున అని కాదు, కానీ అక్కడ రాయబడిన మాట ఐ కాల్డ్ మై చిల్డ్రన్ అని రాయబడింది. అంటే నేను నా పిల్లలను పిలిచి తిని. ఎక్కడి నుండి? ఐగుప్తులో నుండి అని ఆ వచనంలో రాయబడింది. కింద ఇంకా వచనాలన్నీ ఉన్నాయి, కానీ మనకు ఈరోజు సమయ సందర్భంగా, ఇప్పుడు జరుగుతున్న బర్త్డే సందర్భంగా మనకు కావాల్సిన మాట, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతనిని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచి తిని. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మన మధ్యలో ఉన్నటువంటి చిన్న బిడ్డను అన్ప్రీతికాని దేవుడు గర్భములో పిండముగా ఏర్పడక ముందే ఆమెను ఎరిగి ఆమెను ప్రేమించి ఈ విధంగా తల్లిదండ్రులకు కుమార్తెనుగా అనుగ్రహించి ఈ దినం ఈ విధంగా జన్మదిన వేడుకను జరిగించుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. ఎంతో మంది దినాన్ని ఈ గడియను చూడాలని ఆశించినప్పటికీ ఎన్నో ప్రణాళికలు, ఎన్నో ఆలోచనలు మనుషులు కలిగి ఉన్నప్పటికీ ఆ ఆలోచనలు అవన్నీ కూడా జరగకుండా చాలా మంది ఈ లోకాన్ని వెళ్ళిపోతున్నారు. అయితే దేవుని ప్రణాళిక ద్వారా దేవుడు ఈ విధంగా ఈరోజు జన్మదిన సందర్భంగా జన్మదినాన్ని సంతోషంగా జరుపుకోవడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనందరం దైవజనులు మనకు చెప్పారు, మందిర వార్షికోత్సవ సందర్భంగా మందిరం ఆత్మ సంబంధమైన అక్షర సంబంధమైన మందిరము పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉన్న మందిరము ఏం చేయాలి? ప్రార్థనా మందిరముగా కూడా ఉండాలి. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్న మనము క్రమమైన జీవితాన్ని కూడా కలిగి ఉండాలి. ఆ క్రమమైన జీవితం కూడా మనం కలిగి ఉంటే, ఈ 3 మనలో ఉంటే మనందరం కూడా ఇప్పుడు అన్ప్రీతిగా ఏ విధంగా అయితే బాలురాలుగా లేకపోతే చిన్న అమ్మాయిగా ఉందో, దేవుని కుమార్తెగా దేవుని పిల్లలుగా మన అందరం కూడా ఉన్నాం. మన అందరినీ దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ఎన్నుకున్నాడు. కాబట్టి మనందరం కూడా ఎవరము? దేవుని పిల్లలము. మనందరం ఎవరము చెప్పాలి? మనందరం దేవుని పిల్లలమా, దయ్యం పిల్లలమా? దేవుని పిల్లలం. కానీ దయ్యం పనులు చేస్తూ ఉంటాం కొన్నిసార్లు. దేవుని పిల్లలం అని చెప్తూ ఉంటాం, దయ్యం పనులు చేస్తూ ఉంటాం. కానీ మనందరం దేవుని పిల్లలం. మనందరినీ ఆయన ప్రేమించాడు, మనందరినీ ప్రేమించాడు. అన్ప్రీతికాను దేవుడు ప్రేమించాడు. ఇక్కడున్న పిల్లలందరినీ మనందరం ఇక్కడ వయసులో పెద్దవారమైన మనందరికి దేవుడు తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. శేఖరన్న ఉన్నారు, శేఖరన్నకు దేవుడు తండ్రి. అన్ప్రీతికాకు శేఖరన్న తాత కాబట్టి దేవుడు అన్ప్రీతికాకు తాతగాడు. అన్ప్రీతికాకు కూడా దేవుడు తాతనా కాదు, తండ్రే. హల్లెలూయా. శేఖరన్నకు తండ్రే, అన్ప్రీతికాకు తండ్రే, ఇంకా రేపొద్దున పుట్టబోయే పిల్లలకు కూడా తండ్రే. కాబట్టి మన అందరికీ తండ్రి ఆయన. ఆ తండ్రి మనందరినీ కూడా ఏం చేయాలి? దేవుని వాక్య ప్రకారంగా దైవజనులు చెప్పారు, పరిశుద్ధంగా ఉండి ప్రార్థనా జీవితాన్ని కలిగి క్రమమైన జీవితాన్ని కలిగి ఉంటే ఈ 11వ అధ్యాయంలోనే 3వ వచనంలో చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. ఏం చేస్తాడు? ఎవరు పట్టుకున్నా పట్టుకోకపోయినా కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు అన్ప్రీతిగా చెయ్యి రోడ్డు దాటేటప్పుడు తండ్రి పట్టుకోవచ్చు, తల్లి పట్టుకోవచ్చు, లేదంటే తాతయ్య పట్టుకోవచ్చు. కానీ కొన్ని రోజుల తర్వాత పెద్ద అయిన తర్వాత ఒక్కతే వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎవరు పట్టుకుంటారు? దేవుడు పట్టుకోవాలి. కాబట్టి దైవజనులు వాక్యం చెప్పినట్లుగా పరిశుద్ధంగా ప్రార్థనా జీవితాన్ని కలిగి క్రమమైన జీవితాన్ని మనము కలిగి మన పిల్లలకు మనం నేర్పుతున్నప్పుడు దేవుడే చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. హల్లెలూయా. అదే వచనంలో కింద మరలా ఉంది, అదే వచనంలోనే కౌగలించుకొని వాడను కూడా నేనే. అంటే హక్కును చేర్చుకొని మనల్ని నడిపించేవాడు కూడా ఆయనే. కాబట్టి ఆయనే మనల్ని నడిపించేవాడు, ఆయనే
హత్తుకునేవాడు కూడా ఆయన. ఎవరు హక్కును చేర్చుకున్నా, ఎవరు పలకరించినా పలకరించకపోయినా, ఎవరు మనతో ఉన్నా లేకపోయినా కౌగిలించుకునేవాడు కూడా ఆయనే. అదే లైన్లోనే కింద ఉంది చదివినట్లయితే, స్వస్థపరచువాడను కూడా నేనే. అనారోగ్యం వచ్చినా, బలహీనతను వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్వస్థపరచువాడు కూడా ఆయనే. కాబట్టి దేవుని పిల్లలమైన మనము పరిశుద్ధంగా ప్రార్థనా జీవితాన్ని కలిగి క్రమమైన జీవితాన్ని గడిపినప్పుడు దేవుడు ఆయన పిల్లలమైన మనల్ని ప్రేమించి మనల్ని ఆయన చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు, మనల్ని కౌగులించుకుంటాడు, మనల్ని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెయ్యి పట్టుకొని నడవాలా వద్దా? వద్దు అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మా చెయ్యి పట్టుకున్నారు వద్దా? అందుకే ఇక్కడే ఉండాలి. చెయ్యి పట్టుకొని నడవాలి. దేవుడు మన చెయ్యి పట్టుకోవాలి, మనల్ని నడిపించాలి, మనల్ని ఆయన హక్కున చేర్చుకోవాలి, ఆయన మనల్ని స్వస్థపరచాలి. అనారోగ్యాలు స్వస్థత కావాలి కాబట్టి ఆయన స్వస్థపరచాలి, చెయ్యి పట్టుకొని నడిపించాలి. నంబర్ 1. నంబర్ 2, ఆయన మనల్ని హక్కున చేర్చుకోవాలి, కౌగలించుకోవాలి. ఆయన అరచేతుల్లో మనల్ని ఆయన మన ముదిమి వరకు కూడా ఎత్తుకొని ముద్దాడేవాడు కనుక అలా చేయాలి. మూడవదిగా చివరిగా ఆయన మనల్ని స్వస్థపరచాలి. ఈ 3 మన జీవితంలో జరగాలంటే ఆయన పిల్లలుగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఈ 3 ఆయన మన జీవితంలో చేయాలంటే దైవజనులు చెప్పిన వాక్య ప్రకారంగా పరిశుద్ధంగా జీవించాలి, ప్రార్థనా జీవితాన్ని గడిపాలి, అదేవిధంగా క్రమమైన జీవితాన్ని గడపాలి. ఆ విధంగా మనం ఉందాం, మన పిల్లలను కూడా నడిపిద్దాం. అన్ప్రీతిగా కూడా ఆ విధంగా నడిచి అన్ప్రీతిగాను దేవుడు చెయ్యి పట్టుకొని నడిపించును గాక. ఆమేన్ చెప్పండి. అన్ప్రీతిగాను దేవుడు హక్కును చేర్చుకొనును గాక, అన్ప్రీతిగాను దేవుడు స్వస్థపరచును గాక. అలాగే మనందరినీ నడిపించును గాక, మనందరినీ హక్కును చేర్చుకొనును గాక, మనందరినీ స్వస్థపరచును గాక. ఆమేన్.